వర్కౌట్ తర్వాత ఫ్లెక్సింగ్ చేసే బాడీ మాత్రం అసలు పిచ్చి అనిపిస్తుంది. నమస్తే అందరికీ, 100 డేస్ ఛాలెంజ్ అయితే డే 100. ఇక చూస్తుంటేనే 100 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 100 డేస్ కన్సిస్టెన్సీగా జిమ్కి పోవడు, వర్కౌట్ చేసుడు, డైట్ మెయింటైన్ చేసుడు అంటే మామూలు విషయం కాదు. అదైతే నేనైతే కంప్లీట్ చేయడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. ఈ 100 డేస్ సందర్భంగా మా కాకాగాడైతే వచ్చిండు. ఇక ఈరోజు అయితే మా కాకాడు నేను కలిసి వర్కౌట్ అయితే చేసినాం. బ్యాక్ బైసెప్ చేసినాం. మస్తు అనిపించుండే వర్కౌట్ అయితే. అసలు ఎంత అంటే అంత హ్యాపీగా ఉండే. ఎందుకంటే 100 రోజులు కన్సిస్టెన్సీగా జిమ్కి పోవడు, వీడియో తీసుడు, ఈ ఎడిటింగ్ చేసుడు, అప్లోడ్ చేసుడు అంటే అసలు మామూలు విషయం కాదు. ఇదైతే నేనైతే కంప్లీట్ చేయడం జరిగింది. నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉండే. ఎందుకంటే అందరితో అంది మనతో అయింది. నాకైతే అదే ఉండే. ఖచ్చితంగా అయితే మనమైతే కంప్లీట్ చేయాలనుకున్నాం, గట్టిగా అయిపోయింది. ఈ 100 డేస్ అయిపోయిన సందర్భంగా అయితే నేనైతే బల్కంపేట అమ్మవారి దగ్గరికి అయితే పోయిన, ఎల్లమ్మ దగ్గరికి. ఇక పోయి మంచిగా గుడికి అయితే పోయి దర్శనం అయితే చేసుకొని మంచిగా అయితే మొక్కుకొని అమ్మవారిని. ఎందుకంటే 100 డేస్ తోటి అయిపోలే, ఇంకా చాలా ఉన్నాయి ముందు చేసేటి. ఇక ఇట్లయితే నా 100 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది.